ప్రాంతాల వారీగా బ్యాలెన్స్ చేయడంపై కూటమి సర్కార్ దృష్టి పెట్టిందా? సీఎం చంద్రబాబు వేస్తున్న అడుగులు ఇదే తరహాలో ఉన్నాయా? ఒకవైపు రాయలసీమ, మరోవైపు ఉత్తరాంధ్ర మధ్యలో అమరావతి ప్రాంతాలను బ్యాలెన్స్ చేస్తూ చంద్రబాబు ముందుకెళ్తున్నారా? తాజా పరిణామాలు చూస్తే ఇలాగే ఉన్నాయి. 3 ప్రాంతాల్లో సమతూకంపై దృష్టి పెడుతోంది ప్రభుత్వం. పైకెన్ని చెప్పినా ఎన్నికలొచ్చేటప్పటికి ప్రాంతాలు, కులాలే తెరమీదకొస్తాయి. వీటికి ఏ ఎన్నికలు అతీతం కావు. ప్రాంతాల పేరుతో ఉద్యమాలు జరిగిన పరిస్థితులు ఏపీలో అనేకం. దీంతో ఆయా ప్రాంతాలకు రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ప్రాముఖ్యతిస్తూ ఉంటాయి. ప్రస్తుతం సీఎం చంద్రబాబు కూడా ఇదే అంశం మీద ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర మధ్యలో అమరావతి, ఈ 3 ప్రాంతాల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి మరీ చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు. కొన్ని కీలక ప్రాజెక్టులను, పథకాలను రాయలసీమలోనే ప్రారంభించారు చంద్రబాబు. కడపకు ప్రాధాన్యత ఇస్తూ వైసీపీకి కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లో సైతం సమావేశాలు పెట్టిన పరిస్థితి. గత ఏడాది టీడీపీ మహానాడు కూడా కడప ప్రాంతంలోనే నిర్వహించారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కడప జిల్లాలో చేశారు. తాజాగా కడప జిల్లాలోనే రాయలసీమ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కూడా ఇదే కోవలోకొస్తుంది. వైసీపీకి బాగా పట్టున్న రాయలసీమలు సైతం టీడీపీని విస్తరించాలనే ఆలోచనలో భాగంగానే ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపడుతోంది. అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా వైజాగ్లో డేటా సెంటర్, ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు. వైజాగ్లో ఐటీ సెక్టార్ను అభివృద్ధి చేస్తామని ఇప్పటికే మంత్రి లోకేష్ ప్రకటించారు. భోగాపురం ఎయిర్పోర్ట్, ఉత్తరాంధ్రలోని ఇతర జిల్లాల్లోనూ ప్రాజెక్టులు, మొత్తంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని కీలక కార్యక్రమాలు వైజాగ్ కేంద్రంగా నిర్వహిస్తున్నారు. గత ఏడాది వైజాగ్లో నిర్వహించిన యోగాడేకి ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ మధ్యలో అమరావతి ప్రాంతం సరేసరి. కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అమరావతి ద్వారా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. అమరావతి 5-6 జిల్లాల కేంద్రంగా ఉంటుందని ప్రభుత్వం చెప్తోంది. అమరావతిని అభివృద్ధి చేస్తే కొన్ని జిల్లాల మీద ప్రభావం పడుతుందని ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది. అలాగే ప్రకాశం, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాల పర్యటన కూడా చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇచ్చేలా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఏ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినట్టు ప్రజల్లోకి అభిప్రాయం వెళ్లకుండా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తోంది కూటమి ప్రభుత్వం. కాబట్టి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎలక్షన్ ఎజెండాను సీఎం చంద్రబాబు రెడీ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.